హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి పచ్చి టమాటాలు, పచ్చికాయలు ఉంటాయి కదా, అవును పచ్చిమిర్చితోని రోటి పచ్చడి, మిక్సీలోనే రోటి పచ్చడి చేసిన. మీరు ఇలా చేసుకొని ట్రై చేయండి. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి, కచ్చకాయలు కదా కొంచెం దూరగా ఉన్నాయి టమాటాలు. వాటికి కారం పులుపు ఎక్కువ ఉంటుంది కనుక కారం ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లాకు, కొత్తిమీర, అంతే. ఇవి కొంచెం వేడి తగిలినాక మీదికెళ్ళి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా అవసరం లేదు, కాకపోతే ఇక మనకు అలవాటు కదండి, నాకు మాత్రం అలవాటు, అందుకే ఆయిల్ వేసుకున్న. కచ్చకాయలు 4 భాగాలు చేసుకొని ఉడికించుకోవాలి. జీలకర్ర, ఎల్లిపాయలు గ్యాస్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. ఇందులో వాటర్ క్వాంటిటీ వస్తాయి, అందుకే ఉప్పు ఇప్పుడు వేయట్లేదు. ఉప్పు తర్వాత మొత్తం మగ్గిన తర్వాతనే ఉప్పు వేసుకుంటున్నా. కొంచెం నువ్వుల పొడి కూడా వేసుకున్నా టేస్ట్ కోసమే, అది కూడా వాటర్ అంతా డ్రై అయిపోయినాయండి. ఈజీగా ఉంటుందండి. ఊళ్ళల్లో చేసుకున్న టేస్ట్ రావాలంటే సేమ్ ఇలానే ట్రై చేయండి. వాటర్ అన్నీ పోయిన తర్వాతనే ఉప్పును నువ్వు పొడి వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారినాక మిక్సీ కూడా కొంచెం కచ్చపచ్చగానే పట్టుకోండి. రోటి పచ్చడి ఫ్లేవర్ రావాలని అంటే కచ్చపచ్చగా వేసుకోవాలండి. ఏ చట్నీలైనా రైస్లోకి, రోటీలోకి, చట్నీలోకి బాగుంటుందండి. కచ్చకాయలతోని టమాటా పచ్చడి అంటే పులుపు ఎక్కువ ఉంటుంది. మనం ఎప్పుడు రెడ్ టమాటాలతోని చింతపండు వేసి కాకుండా ఇలా కూడా కచ్చకాయలతో ఒకసారి ట్రై చేసి చూడండి. చింతపండు వేయకుండా పులుపు అనేది హైలైట్ వస్తుందండి. ఇది అంతే, పోపు పెట్టుకోవడమే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా అట్లా కూడా తినచ్చు, బాగుంటుంది. పోపు పెట్టుకొని అందులో వేసుకోవడమే, ఏం లేదు. పోపు దినుసులల్లా కొంచెం శనగపప్పు వేసుకున్నా, లేకపోతే మినప్పప్పు వేసుకోవచ్చు. కరివేపాకు అవన్నీ అందులోనే మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకే నేను శనగపప్పును 4-5 ఎల్లిపాయలు వేసుకున్నా, అంతే అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కూడా ఇలా చట్నీ ట్రై చేయండి, అంతే అండి. డైట్లో ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ చట్నీ అండి. పోపు పెట్టుకోవద్దు వాళ్ళు, అంతే. పచ్చి కూరగాయలు తినాలనుకుంటే ఇలా మామూలు ఉడకబెట్టుకొని కూడా చట్నీలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.